ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా జపించాలి అనే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు. సో ఒక విధంగా చూసుకుంటే రీసెంట్ టైంలో గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వును కలిపారనే విధంగా ఎప్పటి నుంచో కూడా ఇదొక వివాదం అనేది జరుగుతూ ఉంది. సో చాలామంది ప్రముఖులు కావచ్చు, సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, చాలామంది సామాన్య ప్రజలు కూడా దీనికి రియాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయడం కానీ, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరి హస్తం ఉంది, ఎవరు దీన్ని చేయించారు అనే విషయాలు తెలుసుకోవాలి, తెలుసుకొని వాళ్ళను కఠినంగా శిక్షించాలి అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. చాలా మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా శ్రీనివాసుని యొక్క భక్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసినప్పటి నుంచి కృంగిపోతూ ఉన్నారు. అంటే ఎప్పటి నుంచో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కలియుగ వైకుంఠంగా అందరూ కూడా కొలుస్తూ ఉంటారు. సో అలాంటి ఒక పుణ్యక్షేత్రంలో, మహాపుణ్యక్షేత్రంలో స్వామివారికి సమర్పించే ఎల్లవేళలా స్వామివారికి సమర్పించేటటువంటి మహాప్రసాదం లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును కలిపారా అనే విషయం తెలిసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క హిందూ కూడా దీని పట్ల సంఘీభావం తెలియజేస్తున్నారు. సో అదే క్రమంలో చాలా మటుకు కూడా చాలా మంది సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్న వేళ సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఆయన రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి ఆయన సనాతన ధర్మం గురించి, హిందువుల గురించి ఆయన ఎప్పుడు కూడా కొట్లాడుతూనే ఉంటాడు. సో ఇప్పుడు కూడా ఆయన మాత్రం దీని గురించి ఎక్కువగా చొరవ తీసుకొని ఎక్కువగా మాట్లాడుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఆయన చెప్పిన మాటలు హిందుత్వాన్ని ఉద్దేశించి కావచ్చు, లేకపోతే హిందువుల గురించి మాట్లాడిన మాట చాలా మంది కూడా ఎక్కువ మంది కొంతమంది దీని గురించి కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో చాలా మంది ఆయన ఏం తప్పుగా మాట్లాడలేదు, ఆయన ఒక హిందుత్వాన్ని ఆయన చెప్పుకుంటున్నాడు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుతూ, కానీ కొంతమంది ఆ మాటని కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఆయన కొట్లాటలు చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి వాటన్నిటి కూడా ఆయన రీసెంట్గానే ప్రాయచిత్త దీక్ష కూడా చేపట్టాడు. 11 రోజుల తర్వాత ఈ దీక్షను తీసేస్తాననే విధంగా కూడా అందరికీ చెప్పాడు. సో ఈ క్రమంలోని చాలా మంది కూడా పూజాది కార్యక్రమాలు కావచ్చు, అంటే ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎవరేమనుకున్నా కూడా జరగాల్సిన మహాపాపం మాత్రం జరిగిపోయింది. ఎంతో మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలకు పాత్రలు అవుతూ ఉంటారు, ఆయనకు మొక్కులు అప్పచెప్పుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క హిందువు కూడా వాళ్ళ జీవితంలో ఒక్కసారన్నా తిరుమల కొండకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి, స్వామివారిని దర్శించుకుంటే మా జన్మ ధన్యమైపోయినట్టే అనే విధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా అనుకుంటారు. 7 కొండలు నడిచి వెళ్ళి మరి స్వామివారిని దర్శించుకుంటారంటే వాళ్ళ భక్తి భావాలు ఏ విధంగా ఉంటే అందరూ కూడా అర్థం చేసుకోవాలి. సో అలాంటి ఒక విషయం గురించి మాట్లాడడం అంటే, అందులో కల్తీ జరగడం అంటే అసలు మామూలు విషయం కాదు. సో దాని గురించి ఇందులో ఎవరున్నారు, ఎవరు చేయించారు, నిజంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందా, లేకపోతే ఇప్పుడున్న వాళ్ళు చేశారా, ఎవరేం చేసినప్పటికీ కూడా అక్కడ అంటే అలాంటి ఒక గొప్ప టెంపుల్లో కూడా అది కూడా అన్నప్రసాదాలకు సంబంధించి సెక్యూరిటీ లేకపోవడం చాలా దుర్మార్గం అనే విధంగా కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు. సో ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రాయచిత్త దీక్ష చేపట్టడం కానీ, వేరే ఇతర దేవాలయాల్లో శుభ్రం చేయడం కానీ, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా మహాప్రక్షాళన ప్రోక్షం కూడా చేస్తున్నారు. సో ఇదంతా కూడా చేస్తున్న నేపథ్యంలో రీసెంట్గానే ఇంకొక పిలుపును కూడా ఇచ్చాడు. సో ప్రతి ఒక్క హిందూ కూడా వాళ్ళకు తోచినటువంటి పూజలు ఆల్రెడీ చేస్తున్నారు. కాకపోతే మీకు ఒక డిజైన్ మేము ప్రొవైడ్ చేస్తాము, ఆ డిజైన్లో మీ ఫోటోని ఏర్పాటు చేసి ఓం నమో నారాయణాయ అనే విధంగా మంత్రాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా జపించండి. అంటే ఎవరు చేసినటువంటి పాపమైన పాపమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాత్రలం అవుతాం కాబట్టి ఆ పాపం నుంచి కొంతైనా మనకు విముక్తి పొందాలి అనే విధంగా ఆయన మాత్రం ఈ యొక్క పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది.